దేశ రాజకీయాల్లోనే కాదు, అంతర్జాతీయ వేదికలపై కూడా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తారిక్ రెహమాన్ నెత్తిన పిడుగు అనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామం కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు, అది పార్టీ భవిష్యత్తు, కూటమి లెక్కలు, ప్రజాభిప్రాయం అన్నింటినీ కదిలించే సామర్థ్యం కలిగి ఉంది. తారిక్ రెహమాన్పై వచ్చిన ఆరోపణలు గత కొంతకాలంగా చర్చలోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన తాజా పరిణామం ఆయన రాజకీయ ప్రయాణానికి పెద్ద సవాల్గా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామం న్యాయస్థాన ఆదేశం రూపంలోనా, లేక దర్యాప్తు సంస్థల చర్యల రూపంలోనా అనే అంశం చర్చలో ఉంది. ఒకవేళ విషయం దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వరకు వెళ్లినట్లయితే అది మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సుప్రీంకోర్టు చేసిన ప్రతి వ్యాఖ్య, ప్రతి ఆదేశం రాజకీయ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రధాన ప్రశ్న, ఈ పరిణామం తారిక్ రెహమాన్ రాజకీయ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది? భారీ తనిఖీ గుర్తు పార్టీ లోపల నాయకత్వ మార్పులు వస్తాయా? భారీ తనిఖీ గుర్తు కూటమి భాగస్వాములు తమ వైఖరి మార్చుకుంటారా? భారీ తనిఖీ గుర్తు ప్రజాభిప్రాయం దిశ మారుతుందా? ప్రతిపక్షమైతే ఇప్పటికే ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రస్తావిస్తోంది. ఇది కేవలం ప్రారంభమే అంటూ విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు తారిక్ అనుచరులు మాత్రం న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది అంటూ సమర్థించేస్తున్నారు. రాజకీయంగా చూస్తే ఎన్నికల సమయం దగ్గర్లో ఉంటే ఇలాంటి పరిణామాలు మరింత ప్రభావం చూపుతాయి. ప్రతి చిన్న వార్త కూడా పెద్ద ప్రచారంగా మారుతుంది. సోషల్ మీడియా దీనిని మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇక మరో కోణం అంతర్గత పార్టీ సమీకరణాలు. ఒక నాయకుడిపై ఇలాంటి పరిస్థితి వస్తే ప్రత్యామ్నాయ నాయకత్వం ముందుకు వస్తుంది. ఇది పార్టీ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపుతుంది. మొత్తానికి నెత్తిన పిడుగు అనే పదం కేవలం భావప్రయోగం మాత్రమే కాదు, రాజకీయంగా, న్యాయపరంగా, వ్యూహాత్మకంగా ఇదొక కీలక మలుపు కావచ్చు. తదుపరి రోజుల్లో జరిగే పరిణామాలపై అందరి దృష్టి నిలిచింది. ఇది తాత్కాలిక దెబ్బనా, లేక రాజకీయ ప్రయాణానికి పెద్ద బ్రేక్ అవుతుందా? దేశ రాజకీయాల్లో సస్పెన్స్ కొనసాగుతుంది.